కర్ణుడికి అద్భుతమైన శౌర్యం మరియు విపరీతమైన ధైర్యం కలవాడు. కర్ణుడికి వైకర్తనుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, కర్ణుడు పుట్టినప్పుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ కవచ కుండలములు నాకు ఇచ్చేయ్ అని కోరగా, అప్పుడు కర్ణుడు ఇస్తాను అని చెప్పి మాట నిలబెట్టుకోవాలని కత్తి తీసుకుని తన చర్మాన్ని తానే కత్తితో కోసుకొని తన ఒంట్లో ఉన్న కవచ కుండలాలను ఉత్తరించి మరీ బయటికి తీసి ఇచ్చాడు. ఇంత దారుణమైన దానం చేశాడని కర్ణుడిని వైకర్తనుడు అని అంటారు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడితో ఇలా అంటాడు, కవచ కుండలాలను ఇచ్చినందుకు దీనికి ప్రత్యామ్నాయంగా శక్తి అనే ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తాను. ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడు కర్ణుడు అది తీసుకొని ఆనందపడతాడు. అర్జునుడితో పోటీలో తన సామర్థ్యం చూపించడానికి వచ్చిన కర్ణుణ్ణి ధర్మరాజ్యానికి అర్హుడు కాదని అవమానించారు. అప్పుడు దుర్యోధనుడు అతనిని అంగదేశానికి రాజుగా నియమించాడు. అప్పటి నుంచి కర్ణుడు దుర్యోధనుడికి స్నేహితుడిగా విశ్వపాత్రుడిగా మారాడు. అతను అంగరాజుగా ప్రసిద్ధి చెందాడు. కృష్ణుడు కర్ణుడిని నువ్వు పాండవుడని చెప్పి పక్షం మార్చుకోమని కోరినా అప్పుడు కర్ణుడు దుర్యోధనుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేక కౌరవుల వైపు నిలిచాడు.